హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తారో సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చెప్పి ఒకవేళ నా కాన్సెప్ట్ నచ్చితే కనుక షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్స్లో లోన్స్ తీసుకుంటారు. ఈఎంఐ ఏ మాదిరిగా కట్టాలి, అది మనకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, ఇట్లాంటి విషయాలకు సంబంధించినటువంటి అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ. బ్యాంక్ వాళ్ళు మనల్ని ఏమైనా అవగాహన రాహిత్యంగా మన దగ్గర నుంచి ఎక్కువ లోన్ని ఇంట్రెస్ట్గా ఏమైనా తీసుకుంటున్నారా, సో ఈఎంఐ అనేది మనకి ఎంత పడుతుంది, సో ఇట్లాంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా అనే ఒక యాప్, ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఆల్రెడీ నేను దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఒకవేళ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో తద్వారా మీకు ఈ యాప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫీచర్ అనేది మీకు ఆన్ ఫింగర్ టిప్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏం బెనిఫిట్స్ అనేది ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనము ఈ యాప్లోకి వచ్చేసినాం. సో ఈ యాప్లో మనకు మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా అని చెప్పి అన్నారు. సో దీంట్లో ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా ప్రోకి సంబంధించినటువంటి ప్రీమియం వర్షన్స్, పెయిడ్ వర్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా మనం సబ్జెక్ట్లోకి వచ్చేసాం. మనకు ఎప్పుడైతే బ్యాంక్లో ఈఎంఐ అనేది ఒక ఆప్షన్. ఈఎంఐ ఎప్పుడు తీసుకుంటాము అంటే మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో, లోన్ తీసుకున్నప్పుడు మనం ఇన్స్టాల్మెంట్లో కట్టే పద్ధతిని ఈఎంఐ అంటారు. సో ఈఎంఐ అనేది మనకు ఈ బ్యాంక్ అనే ఆప్షన్లో ఈఎంఐ దాంట్లో మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే కనుక మనకు కంప్లీట్గా ఈ మాదిరిగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో సపోజ్కి ఒక బ్యాంక్ నుంచి నేను ఒక ఎస్బీఐ బ్యాంక్ నుంచి 1 lakh రూపీస్ నేను లోన్ తీసుకున్నాను అనుకుందాం. సో 1 lakh రూపీస్ నేను ఎప్పుడైతే లోన్ తీసుకున్నానో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటారు. సో లోన్ టర్మ్ వచ్చేసేసి మనకు ఒక 12 మంత్స్ అనుకుందాం, ఇయర్స్ కాదు. ఒక 1 lakh లోన్ తీసుకున్నాం, 9% ఇంట్రెస్ట్, తర్వాత ఇది 12 months టెన్యూర్ పెట్టుకుంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక మనకు కంప్లీట్గా ఇక్కడ రిజల్ట్స్ అనేది వచ్చింది. మంత్లీ రీపేమెంట్ వచ్చేసి ఈఎంఐలో వచ్చి 8,745 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. సో టెన్యూర్ వచ్చేసేసి మనకు 12 months టెన్యూర్లో మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది అంటే కంప్లీట్గా 4,941 రూపీస్. సో మనకి ఇక్కడ కంప్లీట్గా వచ్చేసేసి 12 monthsలో 1 lakh రూపీస్కి మనకు పడే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే 9%లో 1,04,941 రూపీస్ అనేది మనకు ఈ మాదిరిగా లోన్కి సంబంధించినటువంటి పేమెంట్స్ ఆప్షన్స్ అనేది తెలుసుకోవచ్చు. ఒక్కసారి రిపోర్ట్ చూసుకుందాం. రిపోర్ట్ చూసుకుంటే కనుక మనకు 1 yearలో మనకు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసినారు. ప్రిన్సిపల్ పేడ్ వచ్చేసి 1 lakh ఉంటుంది, ఇంట్రెస్ట్ పేడ్ వచ్చేసేసి 4,941 రూపీస్ అనేది ఉంటుంది అట్లా. సో ఇయర్ ఎండింగ్ వరకు ఈ మాదిరిగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈఎంఐ లోన్ అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేటర్ కూడా మనం సేమ్ ఇక్కడ ఏ అమౌంట్ అయితే ప్రెస్ చేస్తామో దాని ఆన్సర్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ని 1 lakh రూపీయో 2 lakh రూపీసో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ టీడీఆర్ ఇంట్రెస్ట్ పే అవుట్ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు డిపాజిట్ అమౌంట్ వచ్చేసి మనం ఒక 1 lakh రూపీస్ అనుకుందాం. 1 lakh రూపీస్ మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో మనకు ఒక సపోజ్ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. టర్మ్ వచ్చేసి మనము ఒక 12 years కాదు, 12 months పెట్టుకుందాం. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8%. సో ఐ వాంట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్లీ అని పెట్టుకున్నాం. ఎవ్రీ మంత్లీ కాకుండా మనం ఏం చేద్దామంటే క్వార్టర్లీ పెట్టుకుందాం. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకు క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 2,000 రూపీస్, మనకు 1 lakh రూపీస్ పైన 8% ఇంట్రెస్ట్ వస్తే కనుక మనకు కంప్లీట్గా టోటల్ అమౌంట్ పైన 12 monthsకి వచ్చేది 1,08,000 వస్తుంది. సో ఈ మాదిరిగా మనము ఎప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో 1 lakh రూపీస్ మనకు ఈ క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఫిక్స్డ్ డిపాజిట్లో ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ ఉంది. రికరింగ్ డిపాజిట్లో కూడా మనము ఎప్పుడైతే దీంట్లో ఒక 1 lakh రూపీస్ అనుకుందాం. సో 1 lakh రూపీస్కి రికరింగ్ డిపాజిట్లో మనకు ఒక 7.5% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటే మనకు దీంట్లో ఒక రికరింగ్ డిపాజిట్లో ఒక 12 months అనుకుందాం. దీని క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక మనకు రిజల్ట్స్ వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి మనకు ఇక్కడ మంచిగా చూపిస్తుంది.
12,51,586. టోటల్ డిపాజిట్ వచ్చేసి మనం 12 lakhs డిపాజిట్ చేసాము ఎవ్రీ మంత్ డిపాజిట్ చేస్తే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 51,586 వచ్చింది. సో దీంట్లో ఇంత అమౌంట్ అనేది మనకు బెనిఫిట్ వచ్చినట్టు ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్కి రెండింటికి కూడా కలిపి కొన్ని యాప్స్ కొన్ని డిపాజిట్స్ ఉంటాయి. అవి ఎట్లా అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు పోస్ట్ ఆఫీస్కి రెండుకి లింక్ అప్ అయి ఉంటాయి. సో దీంట్లో కూడా ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పి దీంట్లో డిపాజిట్ చేసుకుంటే కనుక పీపీఎఫ్ స్కీమ్లో మనము ఒక 1 lakh కాన్సెప్ట్ చూసుకుంటే కనుక మంత్లీ మనం 1 lakh దాంట్లో పే చేస్తున్నాం. వీళ్ళు కరెంట్లీ 7.1% అని అంటున్నారు. సరే 15 full ఫైనాన్షియల్ ఇయర్స్ అంటున్నారు. మనం ఒక 1 lakh కనుక ఎవ్రీ మంత్ పే చేస్తే కనుక ఒక 15 full ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే మనము ఫైనాన్షియల్ ఇయర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్చ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మనం ఫైనాన్షియల్ ఇయర్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో మనం ఎవ్రీ మంత్ అనేది 1 lakh పే చేయలేము కాబట్టి యాప్ తీసుకోవడం లేదు. సపోజ్కి ఒక 1,000 రూపీస్ తీసుకుందాం. దీనికి 15 full ఫైనాన్షియల్ ఇయర్స్ చూసుకుంటే కనుక మనకు 7.5 కాకుండా ఒక 8.5 అనుకుందాం. 8.8% అంటే ఎంత వచ్చిందో మనం చెక్ చేసుకుంటే కనుక కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి మనకు 3,60,374. మనకు టోటల్ డిపాజిట్ చేసింది వచ్చేసి 1,80,000. సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,83,374 రూపీస్. సో టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 3,63,000 వస్తుందని చెప్పి మనకి ఈ మాదిరిగా ఈ క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అనేది మనకు ఈ మాదిరిగా యూటిలైజ్ అవుతుంది. సో దీంట్లో మీరు ప్రతి ఒక్క అంశం కూడా చూసుకోవచ్చు. సుకన్య సమృద్ధి అకౌంట్ గర్ల్స్ 10 years బిలో ఉన్న వాళ్ళకి ఈ అకౌంట్ అనేది మనము బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అంటారు. ఎవరైతే మన ఇంట్లో 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఈ ప్రొవిజన్ అనేది మనకు బ్యాంకు ద్వారా అమౌంట్ని డిపాజిట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. సో దీంట్లో కూడా మనం జస్ట్ ప్రెస్ చేసి చూసుకుంటే కనుక వాళ్ళ పేరున మనం ఎవ్రీ మంత్కి ఒక 1,000 రూపీస్ అట్లా డిపాజిట్ చేస్తే కనుక కరెంట్లీ వచ్చేసి 7.4% రిటర్న్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. సో టర్మ్ ఒక 5 years అనుకుందాం. సో ఇది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ అయినట్టున్నాయి కాబట్టి ఒకసారి 8 అనుకుందాం. సో 8 అనుకుంటే కనుక మన క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. చూస్తే కనుక ఎవ్రీ మంత్ మనం 1,000 రూపీస్ డిపాజిట్ చేస్తే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి 8% ఉంటే ఇట్లా 5 years కంప్లీట్గా మనం పే చేస్తే క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 20 రూపీస్, టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 400 రూపీస్, టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 1,400 రూపీస్ ఈ మాదిరిగా బెనిఫిట్ వస్తుంది అనమాట. సో ఇట్లా మనం ఈ క్యాలిక్యులేటర్ అనేది ఈ యాప్లో చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కిసాన్ వికాస్ పత్ర ఉంది. ఆ కిసాన్ వికాస్ పత్రలో కూడా మనం ఎంత డిపాజిట్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి క్లెయిమ్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది. దీన్ని మనం చెక్ చేద్దాం. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఒక 1,000 రూపీస్ మనము డిపాజిట్ చేస్తూ ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు కరెంట్లీ వచ్చేసి 6.6% అంటున్నారు, 5 years అంటున్నారు. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. 6.6 కాకుండా కొంచెం ఇంక్రీజ్ అయింది అనుకుందాం, 7% అయింది అనుకుందాం. సో దాని క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ 5.83 అట్లా 5 రూపీస్ 83 పైసా. టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 350 రూపీస్. అట్లా 5 years చేస్తే మనకు ఈ మాదిరిగా ఈ క్యాలిక్యులేటర్లో మనకు చూపిస్తుంది. సో ఈ యాప్లో పోస్ట్ ఆఫీస్కి సంబంధించిందే కానీ తర్వాత కొంతమందికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎవరికైతే 18 years కంప్లీట్ అవుతాయో, ఎవరైతే ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకుంటారో వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ సైడ్ అనేది టర్న్ కావచ్చు. అయితే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఈ యాప్లో 100% దొరుకుతుంది. సో వాళ్ళకి నేనేమో సజెస్ట్ చేస్తానంటే ప్రతి ఒక్కరు ఇటు షేర్ మార్కెట్ అన్నా మ్యూచువల్ ఫండ్స్ అన్నా ఫస్ట్ భయపడతారు. సో ఫస్ట్ మనకు అవగాహన ఎప్పుడైతే వస్తుందో దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అనేది ఈ యాప్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఓవర్ రివ్యూ అన్నారు. అయితే దీంట్లో మనకు వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత హిస్టరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ టైప్స్ బై కంపెనీ సైజ్, మ్యూచువల్ ఫండ్స్ టైప్ బై స్ట్రక్చర్, ఇట్లా మనకు కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యాప్లో దొరుకుతుంది. సో అదే మాదిరిగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించినటువంటి, అది ఈక్విటీ అంటే మనకు ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి వర్డ్ అనమాట. ఇది ఈక్విటీ బేస్డ్ అది లింక్స్కి సంబంధించినటువంటి సేవింగ్ స్కీమ్ అనమాట. అయితే ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి అంటే ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్స్లో కూడా
ఎవ్రీ మంత్ ఒక 100 రూపీస్, 200 రూపీస్, 1000 రూపీస్ మన ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో ఆ మాదిరిగా మనము ఒక ప్లాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. సో లంసమ్ డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్, అట్లా ఒకసారి రెగ్యులర్ డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్, అట్లా మంత్లీ మనం ప్లేస్ చేసుకుంటే కనుక మనకు దీంట్లో క్యాలిక్యులేటర్ అనేది మనము దీన్ని చేస్తే కనుక వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం అన్నిట్లో కూడా అట్లా 1000 అనేసి పెట్టుకుందాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7% అనుకుందాం. సో టర్మ్ వచ్చేసేసి ఒక 12 years అనుకుందాం. సో మనకు ఈ మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్లో మనకు లంసమ్ డిపాజిట్ 1000 రూపీస్ చేసి తర్వాత రెగ్యులర్ డిపాజిట్స్లో మంత్లీ బేసిస్గా మనము ఇట్లా చేసుకుంటూ పోతే ఇంక్రీజ్ వచ్చేసి డిక్రీజ్ రెగ్యులర్ డిపాజిట్లో వచ్చి ఒక 1000 అటు ఇటు చేసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉంటే కనుక అట్లా వస్తుంది. అయితే ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకు ప్రతిసారి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఒకసారి 7% ఉండొచ్చు, ఒకసారి 6% ఉండొచ్చు, ఒకసారి 9% ఉండొచ్చు, ఒకసారి 12% ఉండొచ్చు, ఒకసారి 15% ఉండొచ్చు. అయితే మనం ఎప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా చెప్పలేం. సో దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ టర్మ్ వచ్చేసి 12 years పెట్టినాం. 12 years పెడితే మనకి ఇక్కడ 12,72,776.34. సో టోటల్ డిపాజిట్స్ మనం చేసింది ఎంత అంటే 9,37,000 డిపాజిట్ చేస్తే మనకు అనేది రిటర్న్స్ అనేది నియర్ అబౌట్ అట్లా మనకు 3,35,776 రూపీస్ అనేది మనకు ఎక్కువగా రావడం జరిగింది. సో ఇవి ఏంటంటే నేను యంగ్ యూత్కి ఇది ఫస్ట్ నేను ఎంకరేజ్ చేయాలనుకుంటాను ఇది. ఎందుకంటే ఎవరైతే అప్పుడే జాబ్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తే కనుక వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి సజెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇది ఎస్ఐపి ప్లాన్ అన్నట్టు. తర్వాత సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ కూడా సేమ్ అట్లా ఉంటుంది. రిటైర్మెంట్ ప్లాన్ వచ్చేసేసి నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి పెన్షన్ వచ్చే మాదిరిగా యంగ్ జనరేషన్లో వాళ్ళకే ఈ యాప్ని వాళ్ళు ఒకసారి ఆ నేషనల్ పెన్షన్ సిస్టంలో అమౌంట్ పే చేస్తుంటే కనుక వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వచ్చేసరికి వాళ్ళకి రిటర్న్ బెనిఫిట్స్ వస్తాయి. సో దానికి సంబంధించినటువంటి యాప్ అనమాట ఇది. ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ బ్యాంక్స్లలో సమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తారు. సో వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే స్టేజ్కి సర్టైన్ అమౌంట్ వస్తుంది. సో అది ఈపీఎఫ్ స్కీమ్ అనమాట. ఏపీఎస్ అటల్ పెన్షన్ స్కీమ్, ఇది కూడా సేమ్ అట్లానే. ఎస్వైఎం, తర్వాత వివిఎస్, తర్వాత జిఆర్టీ, ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ఏంటి, స్లాబ్ రేట్స్ ఏంటి, ఆ స్లాబ్ రేట్స్ని బేస్ చేసుకుని ఏ మాదిరిగా మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలనే అంశానికి సంబంధించినటువంటి యాప్ ఇది. సిజిటీ క్యాపిటల్ గెయిన్స్ ఇట్లా ట్యాక్స్ అంటే మనకు కంపెనీస్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ వచ్చేసి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో మనం ఎంత అయితే దాంట్లో డిపాజిట్ చేస్తామో దానికి మనకు సంబంధించిన రిటర్న్స్ ఎట్లా వస్తాయి, దాంట్లో ఏంటి బెనిఫిట్స్, ఇవన్నిటికి సంబంధించినటువంటి క్యాలిక్యులేటర్. ఇది ఆర్పిఎల్ఏ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత పిఎం జీవన్ జ్యోతి బీమా, పిఎం సురక్ష బీమా, ఇది యాక్సిడెంటల్ పాలసీ. సో మనకు యాక్సిడెంట్స్ ఎప్పుడైతే ఈ పాలసీని ఎంట్రీ అవుతామో దాని ద్వారా మనకు ఎట్లాంటి బెనిఫిట్స్ అనేది క్యాలిక్యులేటర్ చూపిస్తుంది. సో ఈ బాండ్స్ వచ్చేసి గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి బాండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఒక బాండ్ కాస్ట్ వచ్చేసి ఒక 5 lakh ఉండొచ్చా, 1 lakh ఉండొచ్చా తెలియదు. సో ఆ బాండ్స్ని కొంతమంది కొనుక్కొని ఒక 10 years 15 years పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే సర్టెన్ బెనిఫిట్స్ వస్తుంటాయి అనమాట. అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మారుతున్న కొద్దీ వాళ్ళకు ఉన్నటువంటి లాభాలు అనేది ఈ బాండ్స్ వస్తాయి. తర్వాత ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్. సో ఫ్లోటింగ్ రేట్స్ అనేది ఏ మాదిరిగా ఉంటాయి దాని క్యాలిక్యులేటర్ ఇది. తర్వాత సవర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఇప్పుడు ఒక 10-20 years బ్యాక్ ఉన్నటువంటి గోల్డ్ ప్రైసెస్కి చూసుకుంటే కనుక ఈరోజు పెరిగినాయి. సో అట్లాగా గోల్డ్ పైన ఏ మాదిరిగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేటర్ అనమాట. తర్వాత 54 EC బాండ్స్ సేవ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో ఇది కూడా అట్లానే. ఇంకా జనరల్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ రేట్స్. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ప్రస్తుతం వచ్చేసి 7.5, 7.9 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 10, 12, 13, 15, 16 అట్లా ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేటర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ యాప్లో మనం ఈ మాదిరిగా అసలు మనం బ్యాంకింగ్ వ్యవస్థతోటి కనెక్టివ్ అయ్యేటప్పుడు మనము ఈ యాప్లో ఒకసారి ఎంట్రీ అయ్యి మనం మినిమం నాలెడ్జ్ అనేది సంపాదించుకొని ఒక లోన్ తీసుకోబోతుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, దానిపైన మనం ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, ఎన్ని మంత్స్ పెట్టుకుంటే
ఎంత మంత్కి మనం పే చేయాల్సి వస్తుంది, అట్లాంటి ప్రతి ఒక్క విషయం అనేది దీంట్లో ఉంటుంది. సో దీన్ని పట్టుకొనేసి మనము ఖచ్చితంగా ఒక అవగాహనకు రావచ్చు, మనం డెసిషన్ తీసుకోవచ్చు. మన ఇన్కమ్ సోర్సెస్ ఎంత ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత అమౌంట్ని మనము సంపాదిస్తున్నాం, ఎంత కట్టగలుగుతాం అనేది దీంట్లో క్లారిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఖచ్చితంగా లోన్స్కి, తర్వాత డిపాజిట్స్కి, తర్వాత ఎఫ్డీస్కి, ఈ మాదిరిగా మనము మ్యూచువల్ ఫండ్స్కి అన్నిటి కూడా ఈ యాప్ని చూసుకుని వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. సో తప్పక థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖతం.